యాండి ఈసారి క్వశ్చన్ మా సబ్స్క్రైబర్ నుంచి కాదు, మా సబ్స్క్రైబర్స్ కోసం నా నుంచి క్వశ్చన్ ఏంటంటే 2025లో వచ్చే మాఘమాసం యొక్క విశిష్టత ఏంటి? ఈ మాఘమాసంలో ఏ ఏ దేవతలను ఆరాధిస్తే మనకి కొంచెం మంచి జరుగుతుంది? ఇదే మా క్వశ్చన్. 2025 మాఘమాసం అనే కాదమ్మా, ఎప్పుడైనా సరే మాఘమాసం చాలా విశిష్టతతోటే కూడుకున్న మాసం. ఓకే. ఎందుకంటే మనం ఏ మాసం అయినా సరే గమనించండి, చాంద్రమాన ప్రకారం మన పండగలన్నీ ఉంటాయి. అవును. అంటే పౌర్ణమి రోజున వచ్చేటటువంటి నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్ర పరంగా ఆ నెలకి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. ఓకే. అలాగే ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజున మఘ నక్షత్రం ఉంటుంది. అందువల్ల ఈ మాసానికి మాఘమాసము అని పేరు. ఓకే. దీనికి జ్ఞానమాసము అని కూడా ఒక పేరు ఉంది. జ్ఞానమాసమా? ఎందుకంటే జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి దేవతలు ఈ మాసంలోనూ ఉద్భవించారు. ఓకే. ఏమ్మా, ముందుగా అసలు మనం మాఘము అంటే తెలుసుకుందాం. ఓకే. మాఘము అంటే యజ్ఞం అని చెప్పి ఒక నామం ఉంది. ఓకే. అంటే యజ్ఞాది క్రతువులు ప్రారంభించుటకు శ్రేష్టమైనటువంటి మాసము. అబ్బా. ఏమ్మా, ఒక గృహప్రవేశం గాని, ఒక పెళ్లి చేసిన గృహప్రవేశం చేసిన సాధ్యమైనంత వరకు యజ్ఞాది కార్యక్రమాలు లేకుండా మనకి పనులు జరగవు. అవును. అటువంటి యజ్ఞము అని చెప్పి ఒక పేరుంది మాఘము అనడానికి. దీన్ని రెండు రకాలుగా మనం గమనిద్దాం. మాఘము విడది మా ప్లస్ అఘము. అవును. అఘము అంటే పాపము. ఓకే. అఘము అంటే పాపము. దానికి మా చేర్చామనుకో, మా అంటే పోగొట్టున్నది. ఓకే. పాపములను పోగొట్టు మాసం. పాపములు పోగొట్టు మాసము మాఘము. ఓకే. అందువల్ల చాలా విశేషమైనటువంటి మాసం. ఈ మాసాల్లో వచ్చేటటువంటి పండుగలు కనుక మనం గమనించుకుంటే, మొట్టమొదటిగా శ్యామలా నవరాత్రులు అని చెప్పి పాడ్యమ నుంచి నవంబర్ వరకు చేసుకుంటాం. ఓకే. ఇందులో కూడా నవరాత్రులు ఉంటాయా మాఘమాసంలో కూడా? అయ్యో, ఓకే. మనకి ఏడాది మొత్తంలో 4 నవరాత్రులు వస్తాయమ్మా. ఓకే. మాఘమాసంలో వచ్చే మన శ్యామలా నవరాత్రులు, అలాగే చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు అని చెప్పి చేస్తారు. ఓకే. ఏమా, అది ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి దేవి నవరాత్రులు. ఓకే. 4 నవరాత్రులు ఉంటాయి. 4 నవరాత్రులు ఉంటాయి. ఇందులో 2 గుప్త నవరాత్రులు. ఓకే. ఒకటి శ్యామలా నవరాత్రులు, 2 వారాహి నవరాత్రులు. అంటే ఇప్పుడు మాఘమాసంలో వచ్చేటటువంటిది, అలాగే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ 2 గుప్త నవరాత్రులు. గుప్త నవరాత్రులు అంటే తన శ్రేయోభివృద్ధి కోసం, తన కుటుంబ శ్రేయస్సు కోసం ఇంట్లోనే ఉండి గుప్తంగా చేసుకునేటటువంటి నవరాత్రులు. ఓకే. ఈ శ్యామలా గాని, అలాగే ఆషాఢ మాసం వచ్చే వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు. అవి పాడ్యం నుంచి నవంబర్ వరకు ఉంటాయి. ఓకే. ఇక 2 జ్ఞానప్రదాయనైనటువంటి ప్రకృతిలో ఒక పరాత్పర దేవత ఆవిర్భవించినటువంటి రోజు, పుట్టినటువంటి రోజు, అది పంచమి. దాన్ని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఆ రోజు సరస్వతీదేవి అమ్మవారు పుట్టుక జరిగింది. ఓకే. జ్ఞానప్రదాయని. తర్వాత సప్తమి, సకల మోక్ష ప్రదాయకుడు, సకల ఆరోగ్య ప్రదాత, జగత్తు మొత్తానికి చక్షువు లాంటి వాడు అయినటువంటి సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆవిర్భావం కూడా, ఆయన పుట్టుక కూడా ఇదే నెలలో జరిగింది. సప్తమి నాడు, సప్తమి తిథి రోజు. అందుకే మనం ఆ రోజు రథసప్తమి చేసుకుంటాం. అవును. ఏమ్మా, అలాగే భీష్ముడు పరమపదించినటువంటి మాసం కూడా ఇదే. భీష్ముడు పరమపదించిన మాసము మాఘమాసం. మాఘ శుద్ధ అష్టమి రోజున భీష్ముడు పరమపదించాడు. ఓకే. తద్వారా ఏకాశి రోజున ఆ భీష్ముడి యొక్క ఆత్మను సేవిద్దామని చెప్పి కృష్ణుడు, పాండవులంతా కూడా ఆ రోజు భీష్ముడి యొక్క ఆ సమాధి దగ్గరికి వచ్చి అక్కడ భీష్ముడి యొక్క ఆత్మకు శాంతి కలిగేలాగా ఆ రోజున భీష్మ ఏకాదశిగా ప్రతిపాదించాడు భగవానుడు. ఆయనకి 24 ఏకాదశులు ఉంటాయి. 24 ఏకాదశుల్లో శ్రేష్టమైనవి 2 ఏకాదశులు ఉంటాయి. మొట్టమొదటిది మన వైకుంఠ ఏకాదశి మనం చేసుకున్నాం. రెండోది భీష్మ ఏకాదశి. ఇది ఆయన పేరు మీద ఆయన పెట్టుకోలే, భీష్ముడికి ప్రతిపాదించాడు ఆ పేరుని. ఈ ఏకాదశి భీష్ముడికి సంబంధించిన ఏకాదశి అని చెప్పని భీష్మ ఏకాదశిగా మనం చేసుకుంటాం. అది కూడా చాలా పవిత్రమైనది. ఏమ్మా, ఇంకా తర్వాత ఆది మధ్యాంతరహితుడు పరమేశ్వరుడు లింగరూపంగా ఆవిర్భవించినటువంటి మహాశివరాత్రి కూడా ఇదే మాసంలో, మాఘమాసంలో మాఘ
శుద్ధ చతుర్దశి రోజున, ఓకే. మాఘ కృష్ణపక్ష చతుర్దశి రోజున ఓకే. ఏమ్మా ఇంత విశేషమైనటువంటి పుణ్యతిథులు కలిగినటువంటిది ఈ మాసం. ఓకే. ప్రతి ఒక్కరూ కూడా ఉమ్, ఈ యొక్క జ్ఞానప్రదాయిని, జ్ఞానప్రదాత ఉమ్, అయినటువంటి అటు సరస్వతి దేవి అమ్మవారు గాని, ఇటు సూర్యనారాయణమూర్తి గాని ఆవిర్భావం అవ్వచ్చు, ఉమ్, లేదు లోకాలన్నింటికీ కూడా అధిదేవత అయినటువంటి పరమేశ్వరుడి యొక్క ఆవిర్భావం కావచ్చు. ఉమ్, అంటే వీళ్ళంతా కూడా జ్ఞానం ప్రసాదించే వాళ్లే. అవును. జ్ఞానం ప్రసాదించే వాళ్ళలో మొట్టమొదటి వరుసలో దక్షిణామూర్తి స్వరూపంలో శివుడు ఉంటాడు. అవును. అలాగే సూర్యనారాయణ స్వామి వారు కూడా మన జ్ఞానానికి ప్రతీక. ఓకే. జగచ్చక్షువు అని ఆయనకు ఒక పేరుంది. జగత్తు మొత్తానికి కూడా చక్షువు లాంటి వాడు. ఉమ్, జ్ఞాన చక్షువులే కాదు, జగత్తు మొత్తానికి కూడా చక్షువు లాంటి వాడు. ఓకే. అటువంటి చక్షువు అంటే ఏమిటి? ఏంటి? కన్ను. ఓకే. ఆ కన్నుకు ప్రధాన దేవుడు సూర్యనారాయణ స్వామి వారు. ఆ ఉమ్, కన్నుంటే కదా సర్వేంద్రియాలం నయనం ప్రధానం. అవును. అటువంటి కన్నుకు ప్రధాన దేవుడు ఎవరయ్యా అంటే సూర్యుడు. ఆ కన్ను చూడగలిగితేనే కదా ఏది జ్ఞానం ఏది అజ్ఞానం అనేది తెలిసేది. అవును. అటువంటి జ్ఞాన ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు యొక్క ఆవిర్భావం, ఉమ్, అలాగే జ్ఞాన ప్రదాయిని సకల శాస్త్రాలకు అధిదేవత అయినటువంటి సరస్వతి మాత యొక్క ఆవిర్భావం కూడా ఈ మాఘమాసంలోనే జరిగింది. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా విధానాలు కానీ, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి జ్ఞాన ప్రదాతల యొక్క ఆవిర్భావాలు కానీ ఈ నెలలో జరిగాయి కాబట్టి ఈ మాసానికి అంత పవిత్రం చేయకూడదు. ఓకే. ఓకే. ప్రత్యేకించి ఈ రథసప్తమి రోజున మీరు చేయవలసింది ఏంటంటే ఉమ్, జిల్లేడాకు, రేగి పండు చక్కగా నెత్తి మీద పెట్టుకుని స్నానం చేయాలి. జిల్లేడాకు ఎందుకు పెట్టుకుంటారమ్మా? ఉమ్, రేగి పండు ఎందుకు పెట్టుకుంటారు? మిగిలిన పెట్టుకోవచ్చు కదా. ఉమ్, అంటే జిల్లేడులో అది కూడా తెల్ల జిల్లేడమ్మా, ప్రతి జిల్లేడు కాదు. ఉమ్, ముందే చెప్తున్నా. ఉమ్, ఎందుకంటే తెల్ల జిల్లేడుకి సూర్యకిరణాలని ఆవాహన చేసుకునే శక్తి ఉంటుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఓకే. జిల్లేడాకు. ఓకే. పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే మనం సహస్రార చక్రం మీద పెట్టుకుని మనం స్నానం చేస్తామో, ఉమ్, ఈ యొక్క సూర్యకిరణాల ద్వారా పెంపొందించుకున్నటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో జిల్లేడాకు, ఉమ్, అది మన శరీరంలోకి ప్రసరింపజేస్తుంది. ఓకే. తద్వారా అవును. రేగి పండు దేనికి సూచిక అంటే జ్ఞానానికి ప్రతీక. ఉమ్, అంటే రేగి పండు అనేది దానికి బదరీ ఫలం అని చెప్పి ఒక పేరుంది. ఉమ్, రేగి పండు జ్ఞానానికి ప్రతీక, ఉమ్, జ్ఞాపక శక్తి ప్రతీక. ఓకే. ఏమా జ్ఞాపక శక్తి అనేది రేగి పండు ద్వారా చాలా ఎక్కువ వస్తుంది. ఉమ్, అందుకే చూడండి, మీరు సంక్రాంతి ప్రారంభం అయ్యేటప్పటికి రేగి పళ్ళు ఎక్కువ వస్తాయా రావా? అవును. అంటే సూర్యుడికి రేగి పండుకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ఉమ్, ఆ యొక్క సూర్యకిరణాలని ఎగ్జాసిస్ట్ అంటారు చూడండి. అవును. అంటే నేను ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం. అబ్జర్వ్ చేస్తా. అబ్జార్బ్ చేసుకుంటారు కదా, ఉమ్, అటువంటి అబ్జార్బ్ చేసుకునే గుణం రేగి పండుకి జిల్లేడాకి ఎక్కువ ఉంటుంది. ఓకే. అందుకని రథసప్తమి రోజున ఆయనకు ప్రీతికరమైన వాటిల్లో ఈ యొక్క జిల్లేడాకుని, రేగి పండుని మనం నెత్తి మీద పెట్టుకుని ఉమ్, చేసుకోవడం వల్ల ఉమ్, చాలా విశేషమైనటువంటి ఆరోగ్య ఫలితాలు కూడా కలుగుతాయి. ఓకే. ఏమా అందువల్ల ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా చేసుకోండి. ఉమ్, దీని గురించి మీకు ఇంకొక వీడియోలో మీకు ఇంకొన్ని విషయాలు తెలియజేస్తాను. సంవత్సరం మొత్తంలో ఈ ఒక్క మాసమేనా ఏంటమ్మా? ఇంత పవిత్రంగా ఉండే మాసం ఈ ఒక్క మాసమేనా? ఈ ఒక్కటని కాదమ్మా, దేని స్పెషాలిటీ దానికే. అంటే మనం ఒక్క రోజు పండగ చేసుకుంటాం, 3 రోజులు పండగ చేసుకుంటాం, ఇలా నెల మొత్తం పండగ చేసుకునే మాసం ఇది ఒకటేనా? ఇది ఒకటే కాదుగా, ఉమ్, నేను మీకు ముందే చెప్పా. ఏది మాఘ మాసము, ఉమ్, వైశాఖ మాసము, ఉమ్, శ్రావణ మాసము, కార్తీక మాసము. ఓకే. ఈ 4 మాసాలు కూడా నెల రోజులు చేసుకుంటాం మనం. నెల రోజులు పండగ చేసుకునే మాసాలు ఇవి. ఉమ్. ఓకే. ఏమ్మా తప్పనిసరిగా మాఘమాసంలో స్నానానికి విశిష్టత చేకూరుతుంది. ఉమ్, ఎందుకంటే సూర్యకిరణాలు అనేవి నదీ జలాల్లో ఎప్పుడైతే సూర్యోదయాన పడుతూ ఉంటాయో ఉమ్, దానికి అమృతత్వం చేకూరుతుంది. ఓకే. అందువల్ల ఈ మాఘమాసంలో స్నానానికి కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఉమ్, సూర్యకిరణాలు ఎక్కడెక్కడైతే ఏ నీళ్ళ మీద పడతాయో, ఉమ్, బావిలో గాని, చెరువులో గాని, కాలవల్లో గాని, నదుల్లో గాని, సముద్రాల్లో గాని, ఎక్కడైనా సరే ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే పడతాయో అవి అమృత తుల్యం. ఓకే. అటువంటి అమృత తుల్యమైనటువంటి కిరణాలు నదీ జలాల్లో ఎప్పుడైతే కలుస్తాయో శరీరానికి మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఓకే. అందువల్ల నదీ స్నానానికి కూడా నదీ స్నానం అని కాదు, స్నానానికి కూడా ఈ మాఘమాసం పెట్టింది పేరు.
ఓకే. కాబట్టి అందరూ కూడా చక్కగా ప్రాతకాలంలో లేవండి, శుచి శుభ్రతతో ఉండండి, స్నానం చేయండి. సూర్యారాధన అనేది మాఘమాసంలో విశేషించి చెప్పుకోదగినటువంటి పండుగ. ఓకే. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదే సూర్య భగవానుడు. అవును. అటువంటి సూర్య భగవానుడి యొక్క ఆరాధన అనేది చాలా మంచిది. ఓకే. దీని గురించి, ఈ మాసం గురించి ఇంకొన్ని విషయాలు ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఇంకొక వీడియోలో సూర్యనారాయణ మూర్తికి ఎరుపు అక్షింతలు మాత్రమే వాడతారు కదా, ఎరుపు అక్షింతలు, ఎరుపు పూలు ఈ సూర్యనారాయణ మూర్తికి ఎందుకు ప్రీతికరం, ఎందుకు అవి మాత్రమే వాడతారో ఇంకొక వీడియోలో మాకు చెప్పవలసిందిగా కోరుచున్నాను. అదొక్కటే కాదమ్మా, మాఘమాసం గురించి కూడా ఇంకా చెప్పవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి మరొక వీడియోలో తప్పకుండా మీకు నేను చెప్తాను. అలాగే మరొక వీడియో రామదేవుని కథ గురించి కూడా చెప్తాను. ధన్యవాదాలండి. పూజ ఎలా చేసుకోవాలో, విధానం ఏంటనేది కూడా మీకు తెలియజేస్తాను. ఓకే, ఒక వీడియోలో చెప్పండి రామదేవుని కథ, పూజా విధానం అవన్నీ చెప్పండి. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి.